మూవీ స్టార్టింగ్లో మూవీ యొక్క హీరోయిన్ అయిన షెన్షన్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కూడా గార్డెన్ ఏరియా దగ్గర ఒక ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు. ఇది కేవలం ఒక సాకు మాత్రమే. యాక్చువల్గా షెన్షన్ దూరంలో ఒక బెంచ్ పైన కూర్చొని ఒక సెలబ్రిటీ కపుల్ని సీక్రెట్గా ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి తెలుస్తుంది షెన్షన్ ఒక రిపోర్టర్ అని. అప్పుడే ఒక బాడీ గార్డ్ వీళ్ళ దగ్గరికి వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ చేతిలో నుంచి కెమెరాని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళు చేసే ఈ గోల్ ఆ సెలబ్రిటీ కపుల్కి కూడా వినిపిస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి సైలెంట్గా ఎస్కేప్ అయిపోతారు. షెన్షన్కి మంచి న్యూస్ దొరకపోయింది. అనవసరంగా ఈ బాడీ గార్డ్ వల్ల ఆ న్యూస్ మిస్ అయిందని చాలా బాధపడుతుంది. అంతే కోపంతో ఆ బాడీ గార్డ్ ముక్కు పగలగొడుతుంది. నెక్స్ట్ డే షెన్షన్తో తన బాస్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. నువ్వు రీసెంట్గా రాసిన ఆర్టికల్స్ అన్నిటి యొక్క రేటింగ్స్ అన్నీ కూడా డ్రాప్ అయిపోతూ వస్తూ ఉన్నాయి. నువ్వు అసలు ఈ మధ్య ఆర్టికల్స్ ఏమీ కూడా సరిగ్గా రాయట్లేదని షెన్షన్ని తిడుతూ ఉంటుంది. అప్పుడే షెన్షన్ టేబుల్ పైన ఉన్న చైనాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క మ్యాగజైన్ పైన పడుతుంది. కనీసం అక్కడికి వెళ్తే అన్న సెలబ్రిటీస్ గురించిన ఏదో ఒక న్యూస్ దొరుకుతుందేమో అన్న హోప్తో ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి అయితే వెళ్తుంది. అక్కడ ఎంతమందిని ఎన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నా అందరూ ఏమని ఇగ్నోర్ చేసే వెళ్తూ ఉంటారు. కాసేపటికి గావ్ అనే ఒక ఫేమస్ సెలబ్రిటీ తన గర్ల్ ఫ్రెండ్ ఇరీన్ని తీసుకొని ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి వస్తారు. వీళ్ళిద్దరూ కూడా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళే, కాకపోతే ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు. హీరోయిన్తో ఈ గావ్ చాలా ప్రేమగా మాట్లాడతాడు. తనతో చాలా డౌన్ టు ఎర్త్ లా మాట్లాడడంతో హీరోయిన్ ఇతని యాటిట్యూడ్ ఇంకా బిహేవియర్కి ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక పాపులర్ కొరియన్ సెలబ్రిటీ యొక్క ఎంట్రీ అవుతుంది. ఇతనే ఈ సినిమా యొక్క హీరో అయి ఉంటాడు. హీరోయిన్ అతన్ని చూడంగానే అతని ఏవో క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. కాకపోతే హీరో యొక్క బాడీ గార్డ్ హీరోకి తన చెవు లోపల ఈ జర్నలిస్ట్ అంత మంచి అమ్మాయి కాదు, ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ గురించి ఉల్టా పుల్టా న్యూస్లన్నీ రాసి పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి మీరు ఎటువంటి ఆన్సర్స్ని ఇవ్వద్దు అని చెప్తాడు. తన బాడీ గార్డ్ మాట విని హీరో కూడా హీరోయిన్కి సమాధానం ఇవ్వకుండా యాటిట్యూడ్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫంక్షన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత షెన్షన్ ఒక చోట కూర్చొని ఉంటే ఆమెకి ఎక్కడి నుంచి ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది. ఏంటబ్బా సౌండ్ అని అటువైపుగా వెళ్ళి చూస్తే అక్కడ మన సినిమా యొక్క హీరో ఇంకా గావ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయిన ఇరీన్ వాళ్ళిద్దరూ కూడా నుంచొని ఉంటారు. ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉండి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్కి దొరికిందే న్యూస్ అనుకొని వాళ్ళిద్దరిని అలా ఉన్న పొజిషన్లో ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటుంది. తను ఫొటోస్ తీస్తూ ఉన్న టైంలో ఫ్లాష్ ఇంకా సౌండ్ రావడంతో హీరోయిన్ని కనిపెట్టేస్తాడు. చాలా వేగంగా ఈమె దగ్గరికి వచ్చేసి ఈమె ఫోన్ని లాగేసుకుంటాడు చేతిలో నుంచి. తర్వాత హీరోయిన్ యొక్క ఫోన్ పాస్వర్డ్ని అడిగితే హీరోయిన్ చెప్పనంటుంది. హీరోకి ఒళ్ళు మండుతుంది. అందుకే ఫోన్ని నేలకేసి బాధేస్తాడు. హీరోయిన్ దగ్గర ఇంటర్వ్యూలో ఆన్సర్లు అడిగితే చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ నా ఫోన్ని కూడా విరక్కొడతాడని హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. హీరోని లాగి పెట్టి ఒకటి కొడదాం అనుకుంటుంది. ఈ లోపే అక్కడికి బాడీ గార్డ్ అడ్డు రావడంతో ఆ దెబ్బలన్నీ బాడీ గార్డే కాయాల్సి వస్తుంది. తర్వాత రోజు హీరోయిన్ హీరో లాంటి ఒక ఫేమస్ కొరియన్ సెలబ్రిటీ పైన అటాక్ చేయబోయిందని న్యూస్ పేపర్స్లో చాలా వేగంగా స్ప్రెడ్ అవడంతో ఈమె కంపెనీ నుంచి ఈమెని పీకేస్తారు. దానికి మించి ఈమె రెంట్ హౌస్ ఓనర్ కూడా ఇంట్లో నుంచి తరిమి కొట్టేస్తాడు. హీరోయిన్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ ఇంకా ఆ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కూడా మన హీరోయిన్కి చెప్తారు, నువ్వు ఆ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే అతను మళ్ళీ నీకు తిరిగి నీ జాబ్ని ఇప్పించగలుగుతాడు కదా అని. వాళ్ళ మాట విని తర్వాత రోజు హీరో పనిచేస్తున్న సెట్ లొకేషన్ని కనుక్కొని హీరోని అప్రోచ్ అయ్యి అతనితో చాలా మంచిగా బిహేవ్ చేస్తూ గుడ్ గర్ల్ అనిపించుకుంటుంది. కాకపోతే హీరో అంతే యాటిట్యూడ్ని చూపిస్తూ నువ్వు ఎంత మంచిగా నటించినా సరే నీ జాబ్ మాత్రం నీకు తిరిగి ఇప్పించే ప్రసక్తే లేదు అని అంటాడు. హీరోయిన్కి మళ్ళీ ఒళ్ళు మండిపోతుంది. ఈసారి కూడా హీరోని గట్టిగా ఒక గుద్దుదాం అనుకుంటుంది. పాపం బాడీ గార్డ్ మళ్ళీ మధ్యలోకి అడ్డొస్తాడు. దెబ్బల్ని మళ్ళీ వాడే కాయాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళిన హీరోయిన్ హీరో గురించి ఆలోచిస్తూ వాడు ఎంత యాటిట్యూడ్ ఉన్న సెలబ్రిటీ అసలు నాతోనే అంత రూడ్గా బిహేవ్ చేస్తాడని బాగా ఆలోచించి ఆఖరికి హీరోకి యాంటీ ఫ్యాన్ అవుదామని అయితే నిర్ణయించుకుంటుంది. అంటే కావాలని హీరోకి అగైనెస్ట్గా అతన్ని వ్యతిరేకించే కామెంట్స్ అన్ని కూడా ఇంటర్నెట్లో స్ప్రెడ్ చేస్తూ అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక రోజు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి జనాలందరి ముందు కూడా హీరోని తిడుతుంది. ఇంకా హీరో యొక్క వ్యాన్ పైన బూతులు రాస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడే హీరో యొక్క చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉండడంతో అందరూ కలిసి మన హీరోయిన్ పైన అటాక్ చేస్తారు. తను తన్నులు తినైతే ఇంటికి తిరిగి వస్తుంది. హీరోయిన్ ఇంకా ప్రతిరోజు హీరోకి అగైనెస్ట్గా హీరో యొక్క యాంటీ ఫ్యాన్గా రకరకాల యదో పనులన్నీ చేసి ఇంటర్నెట్లో ఫేమస్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓ రోజు హీరోయిన్ ఒక రియాలిటీ షో యొక్క డైరెక్టర్ కలుస్తాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ మన హీరో ఇంకా హీరోయిన్ వీళ్ళిద్దరితో కలిపి ఒక షోని చేయాలనుకుంటున్నాడంట. ఈ డైరెక్టర్ జనాలందరికీ చూపించాలనుకుంటున్నాడు ఒక సెలబ్రిటీ ఇంకా సెలబ్రిటీ యొక్క యాంటీ ఫ్యాన్ మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో అని. ఇదే ఐడియాని హీరోయిన్కి ఇంట్రడ్యూస్ చేస్తే హీరోయిన్ మాత్రం ముందు హీరోతో కలిసి ఒక షో చేయడానికి ఇష్టపడదు. కాకపోతే ఆ డైరెక్టర్ హీరోయిన్కి చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేయడంతో తనకి కూడా ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి వెంటనే అతను చూపించిన కాంట్రాక్ట్ పైన సైన్ చేసేస్తుంది. ఇంకొక పక్క హీరోకి కూడా ఈ షో చేయడంపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే అతని కంపెనీ ఓనర్ బలవంత పెట్టడం వల్ల హీరో ఆఖరికి ఈ రియాలిటీ షో కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత రోజు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ యొక్క లుక్స్ ని చూసి డైరెక్టర్ ఇంప్రెస్ అవ్వలేకపోతాడు. అందుకే మేకప్ ఆర్టిస్ట్ కి చెప్పి హీరోయిన్ కి ఒక మేక్ ఓవర్ చేయించమని అడుగుతాడు. హీరోయిన్ యొక్క లుక్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోతుంది. తన అందాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. జస్ట్ ఇందాకడికి ఇప్పటికీ ఒక స్పెక్ట్స్ మాత్రమే మొహంలో నుంచి తీసిందంతే. అందరికీ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లా కనిపిస్తుందంట.
షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ముందుగా హీరోని నీ పర్సనాలిటీ చాలా ఫేక్, నువ్వంటే నాకు అస్సలు నచ్చదని మొదలు పెడితే హీరో కూడా ఆర్గ్యుమెంట్ని కంటిన్యూ చేస్తాడు. అలా వీళ్ళిద్దరికి మధ్యన ఒక చిన్నపాటి గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్కి కూడా కావాల్సింది ఇదే కాబట్టి అతను మొదటి రోజే ఇంత మంచి గొడవ జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ మళ్ళీ తన ఫ్రెండ్ ఇంటికే వస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దట్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళిద్దరికి ప్రైవసీ ఉండట్లేదని. ఈ మాటల్ని హీరోయిన్ బయట నుంచొని వింటుంది. అందువల్లే తను ఇంక వీళ్ళ ఇంట్లోపలికి రాకుండా బయటే కూర్చొని తన నోవెల్ని రాసుకుంటూ ఉంటుంది. తర్వాత రోజుటి షూటింగ్ లో హీరోయిన్ కావాలనే హీరో కూర్చున్న కార్ ని తీసుకొని వెళ్లి పిల్లర్ కి గుద్ది చేస్తుంది. అలా షూటింగ్ ప్రాసెస్ లో జరిగే వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఆర్గ్యుమెంట్స్ వల్ల వాళ్ళ రియాలిటీ షో కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. ఓ రోజు హీరోకి గావ్ ఇంకా ఐరీన్ ఎదురుపడతారు. గావ్ హీరో దగ్గరికి వచ్చి మనుషుల దగ్గర నుంచి వాళ్ళ జాబ్స్ ని తీసుకోవడం నీకు బాగా అలవాటే కదా అని అతన్ని దెప్పి పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఒక ఫ్యాన్ మీటింగ్ జరుగుతుంది. హీరోయిన్ కూడా స్టేజ్ పైన హీరోతో పాటు నుంచొని ఉంటుంది. హీరో కావాలని హీరోయిన్ ఇక్కడ ఇరికిద్దాం అనుకుంటాడు. అందుకోసమే జపాన్ నుంచి వచ్చిన నా ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావచ్చని గట్టిగా అనౌన్స్ చేస్తాడు. అమ్మాయిలందరూ కూడా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ స్టేజ్ పైకి వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదే మంచి టైం అనుకున్న హీరో కావాలనే హీరోయిన్ని వెనక నుంచి ఒక తోపుతో వస్తాడు. హీరోయిన్ కిందకి పడిపోతుంది. వాళ్ళందరూ కూడా హీరోయిన్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేస్తారు. దానివల్ల హీరోయిన్ చేయి పైన ఎవరో వాళ్ళ షూ పెట్టి తొక్కేస్తారు. హీరోయిన్కి చాలా నొప్పి వస్తుంది. బాడీ గార్డ్ కరెక్ట్ టైంకి వచ్చి హీరోయిన్ని సేవ్ చేయగలుగుతాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ హీరో పైన అరుస్తూ ఉంటుంది. బాడీ గార్డ్కి ఆమెని ఎలా ఆపాలో తెలియదు. అందుకోసమే హీరో యొక్క ఇంటి తాళాన్ని ఇచ్చేసి హీరో జనరల్గా తన ఇంట్లో అయితే ఉండడు, ఇల్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. నీకు ఇల్లు లేదని విన్నాను కాబట్టి నువ్వు ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండొచ్చని ఆ తాళాల్ని ఆమె చేతికైతే ఇచ్చేస్తాడు. హీరోయిన్ హీరో ఇంట్లోపలికైతే వస్తుంది. చూస్తే ఆ ఇల్లు చాలా పెద్దగా ఇంకా లగ్జూరియస్గా ఉంటుంది. హీరోయిన్కి ఏం చేయాలో తెలియదు. ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండబోతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడున్న ఒక ఫోటో ఫ్రేమ్లో చూస్తే హీరో, గావ్ ఇంకా ఐరీన్ ముగ్గురు కూడా కలిసి ఒకే ఫోటోలో ఉంటారు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇదివరకు వీళ్ళ ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. నచ్చిన ఫుడ్ని తింటూ కావాల్సినంత వైన్ని తాగుతూ ఆమె నోవెల్ని కూడా రాసుకుంటూ ఉంటుంది. కాసేపటికి స్నానం చేసి బయటికి వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లోపలికైతే హీరో తిరిగి వచ్చేసి ఉంటాడు. అతన్ని చూసిన హీరోయిన్ కంగారుగా అతని దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఈ క్వశ్చన్ నేను నిన్ను అడగాలనుకుంటా, నా ఇంట్లో నీకేంటి పని అని అడుగుతాడు. హీరోయిన్ అతనికి సారీ చెప్పి సారీ ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, దయచేసి నా గురించి పోలీసులకి కంప్లైంట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటుంది. హీరోయిన్ ఎప్పుడు చూసినా ఖాళీ దొరికిన టైంలో ఒక నోవెల్ని రాస్తూ ఉండడం హీరో గమనిస్తాడు. సరే పోలీసులకైతే చెప్పను కానీ నువ్వు ఎప్పుడు రాసే ఆ నోవెల్ని నాకు ఇప్పుడు వినిపించాలి అని అనడంతో హీరోయిన్ ఎప్పుడు కూర్చొని రాసే ఆ స్టోరీని హీరో కోసం చదువుతుంది. హీరోకి హీరోయిన్ చదువుతూ నా స్టోరీ పెద్దగేమీ నచ్చదు, నీకు రైటర్ అవ్వాలని ఉందా అని అడుగుతాడు. హీరోయిన్ దానికి బుర్రూపి అవునని చెప్తుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి బయలుదేరిపోయే ముందు ఇంకొన్ని రోజుల పాటు నువ్వు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్తాడు. అమ్మయ్య, ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఉండడానికి నాకు పర్మిషన్ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిన హీరోయిన్ అక్కడికక్కడే నుంచొని డాన్సులు వేస్తూ గెంతులు వేసేస్తూ ఉంటుంది. తర్వాత రోజు డైరెక్టర్ హీరోయిన్ని కొరియన్ సెలబ్రిటీ అయిన మన హీరోని వాళ్ళ చైనా మొత్తం కూడా తిప్పి చూపించమని అడుగుతాడు. హీరోయిన్ దానికి బుర్ర ఒప్పుతుంది. హీరో కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత హీరోని చైనా యొక్క మెయిన్ స్ట్రీమ్ సిటీస్ అన్నిటికీ తిప్పుతూ అక్కడున్న ప్రత్యేకతల గురించి కూడా అతనికి చెప్తూ ఉంటుంది. కానీ హీరో వీటన్నిటిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ ని చూపించడు. వాళ్ళిద్దరూ బోట్ లో ఉన్న టైంలో హీరోయిన్ ఇంకా వాగడం ఆపట్లేదని చెప్పి హీరోయిన్ నోరు కాసేపు మూయించాలని ఆమెతో బోట్ ని రైడ్ చేయిస్తాడు. హీరోయిన్ కి చేతులు నొప్పి వస్తూ ఉన్నా వాడు చెప్పాడు కాబట్టి చేయాల్సి వస్తుంది. హీరోకి స్పైసీ ఫుడ్ అస్సలు నచ్చదు. అతనికి అలవాటే లేదని తెలుసుకొని హీరోయిన్ హీరోతో ఒక ఆట ఆడుకుందాం అనుకుంటుంది. స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడున్న ఐటమ్స్ అన్నిటిని కూడా హీరోకి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పటికి చాలా సార్లు చెప్పి ఉంటాడు, నేను ఒక సెలబ్రిటీని, నాకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తినడంపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అలవాటు కూడా లేదని. అయినా హీరోయిన్ వినిపించుకోకుండా మూతి దగ్గరికి ఆ ఫుడ్ మొత్తాన్ని తీసుకొస్తుండడంతో హీరోకి ఒళ్ళు మండిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి పిచ్చిదానా, నీకేం అర్థం కాదా, చెప్పింది ఒకసారి అర్థం చేసుకో అని అరుస్తాడు. దానివల్ల హీరోయిన్ పరువేమి పోదు కానీ ఫ్యాన్స్ అందరి ముందు హీరో పరువైపోతుంది. అతను కాస్త ఎంబారెస్ గా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు వాళ్ళ అపార్ట్మెంట్ లోకి కొత్తగా ఎవరో మూవ్ అవుతూ ఉన్నారు. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ లో మన హీరోయిన్ కూడా అక్కడే నుంచొని అంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే తన కళ్ళు పోలీసులు వాడే ఒక హ్యాండ్ కఫ్స్ పైన పడతాయి. ఆ హ్యాండ్ కఫ్స్ ని వాళ్ళ దగ్గర నుంచి ఎత్తేసి ఇంట్లోపలికి అయితే తెచ్చేస్తుంది. చూస్తే హీరో ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. ఇంకేముంది, హీరోతో ఒక ఆట ఆడుకుందాం అనుకుంటుంది. అందుకే ఆ హ్యాండ్ కఫ్స్ ని తీసుకొని వెళ్ళి హీరో చేతికి ఒక పక్కనైతే తగిలిస్తుంది. ఈ లోపే హీరో కళ్ళు తెరిచేస్తాడు. ఒక్కసారిగా హీరో అలా కళ్ళు తెరిసేయడంతో హీరోయిన్ బెదిరిపోతుంది. ఆ భయంలో తనకి ఏం చేయాలో అర్థం కాదు. కంగారులో హ్యాండ్ కఫ్స్ యొక్క ఇంకొక పక్క తన కాళ్ళకి ఇరుక్కుపోతుంది. హీరోయిన్ వాడి చేతికి ఇంకా ఈమె కాళ్ళకి తగిలించి ఉన్న హ్యాండ్ కఫ్స్ ని లాగడానికి ట్రై చేస్తుంది. కాస్త బుర్రవాడు పిచ్చిదానిలాగా ఉన్నావేంటి నువ్వు, హ్యాండ్ కఫ్స్ ఎప్పుడు కూడా ఒక కీ ద్వారానే ఓపెన్ అవుతాయని తెలియదా అని అంటే, కీ నా దగ్గర లేదే అని చాలా స్లో వాయిస్ లో చెప్తుంది. ఇంకా హీరోకి ఒళ్ళు మండుతుంది. నీకు ఈ మధ్య పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది, అన్ని దూల పనులే చేస్తూ ఉన్నావు, ఇప్పుడు ఏదో ఒకటి చేసి మర్యాదగా
ఈ హ్యాండ్ కప్స్ని తీ అని గట్టిగా అరుస్తాడు. తన అరుపులు విన్న హీరోయిన్ బెదిరిపోతుంది. ఆమె ఫ్రెండ్స్కి కాల్ చేసి ట్రై చేస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఎవరు కూడా కాల్ పిక్ చేయరు. ఇద్దరు ఇంట్లోనే నానా కష్టాలు పడి సోఫా మీదకి వచ్చి కూర్చోగలుగుతారు. నైఫ్ని వాడి ఆ హ్యాండ్ కప్స్ని విరక్కొడదాం అనుకుంటారు, కానీ వాళ్ళ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోతుంది. పోలీసులు హెల్ప్ తీసుకుందామని హీరోయిన్ అడిగితే పోలీసులకి ఈ విషయం గురించి తెలిసిందంటే రేపు న్యూస్ ఆర్టికల్స్లో మొత్తం దీని గురించి రాస్తారు. సోషల్ మీడియాలో నా గురించి న్యూస్ స్ప్రెడ్ అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. తెల్లవారే 6ంటికి ఇద్దరు కూడా ఫుల్గా ముసుగులు వేసేసుకొని షాకిల్స్ని విరక్కొట్టే షాప్ దగ్గరికి అయితే వెళ్తారు. షాప్ కీపర్ వల్ల ఆఖరికి వీళ్ళిద్దరికి ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. ఎవరు వీళ్ళని ప్రాసెస్లో చూసి ఉండరు. ఆ తర్వాత డైరెక్టర్ దగ్గరికి వెళ్తే డైరెక్టర్ చెప్తాడు, ఇప్పుడు హీరోకి మళ్ళీ తిరిగి కొరియా వెళ్ళాల్సిన అవసరం పడిందంట. బికాస్ కొరియాలో అతనికి ఏదో షూటింగ్ ఉందంట. సో హీరోయిన్ని కూడా వాళ్ళతో పాటు కొరియాకే వచ్చేయమని అంటారు. కానీ హీరోయిన్కి మాత్రం షూటింగ్ నుంచి కొంచెం బ్రేక్ కావాలని అడుగుతుంది. ఓ అలానా అని డైరెక్టర్ కాస్త ఆలోచించుకొని, సరే అయితే నువ్వు కొరియాకి మాతో వచ్చే, దీన్ని నువ్వు ఒక కొరియన్ ట్రిప్గానే భావించు అని అంటాడు. అక్కడికి వస్తే నువ్వు కొరియాలో ఉన్న అన్ని ప్లేసెస్ తిరిగి చూడొచ్చు అని చెప్పడంతో హీరోయిన్కి కూడా బాగా తెలుసు సౌత్ కొరియాకి వెళ్ళే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ ఆమెకి రాదు కనుక హీరోతో కలిసి సౌత్ కొరియా వెళ్ళడానికి ఒప్పేసుకుంటుంది. ఆ రియాలిటీ షో కొరియాలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కొరియన్ స్ట్రీట్ మార్కెట్స్లో మొత్తం కూడా తిప్పుతూ ఉంటాడు. ఆ రోజు చైనాలో ఈమె స్ట్రీట్ ఫుడ్ని తినమని హీరోని బలవంత పెట్టి ఉంటుంది కదా, దానికి రివెంజ్గా హీరో కూడా ఇప్పుడు ఒక ప్లాన్ని వేస్తాడు. చాలా స్పైసీగా చేయించిన ఒక ఫుడ్ ఐటమ్ని హీరోయిన్కి తినిపిస్తాడు. దానివల్ల హీరోయిన్ కారం కారం అని అక్కడికక్కడ గెంతుతూ ఉంటుంది రోడ్ పైన. తర్వాత రోజు హోటల్లో హీరో ఎవరినో కలవడానికి బయలుదేరుతాడు. హీరోయిన్ కూడా అతని వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది సీక్రెట్గా. లోపల ఉన్న జర్నలిస్ట్ ఇంకా పోలేదనుకుంటా. హీరో ఎరిన్ని కలవడానికి వస్తాడు. హీరోయిన్కి కూడా ఆ అమ్మాయి ఎరిన్ అని లేట్గా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ చాలాసేపు ఆ రెస్టారెంట్లో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు సెండ్ ఆఫ్ ఇచ్చేసుకుంటారు. హీరోయిన్ వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఈ పిక్చర్స్ని కూడా క్లిక్ చేస్తుంది. తన ఫోన్లో సేఫ్గా భద్రపరుచుకుంటుంది. కానీ హీరోకి విషయం అర్థమైపోతుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు మా పిక్చర్స్ని క్లిక్ చేసావు కదా అని అడుగుతాడు. హీరోయిన్కి కూడా గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. అందుకే పోయినసారి లాగా ఫోన్ని ఇవ్వనని వాదించకుండా ఈసారి తల దించుకొని ఫోన్ని అతని చేతికి అయితే ఇచ్చేస్తుంది. కానీ హీరోకి కూడా ఇప్పుడు నిదానంగా హీరోయిన్ పైన నమ్మకం కుదురుతుంది. అందుకే అతను కూడా ఆమె చేతిలోంచి ఫోన్ లాక్కోకుండా ఫోన్ని పగలగొట్టేయకుండా ఫోన్లో ఉన్న ఫొటోస్ని నువ్వే డిలీట్ చేసే అని చాలా స్మూత్గా చెప్తాడు. తర్వాత రోజు హీరో ఒక ఇంపార్టెంట్ షూట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ హీరోయిన్ ఇంకా బాడీ గార్డ్ ముగ్గురు కూడా కార్లో ట్రాఫిక్ జామ్ దగ్గర ఇరుక్కుపోతారు. హీరోయిన్కి ఒక మంచి ఐడియా వస్తుంది. పక్కనే ఉన్న బైకర్ దగ్గర నుంచి అతని బైక్ని తీసుకొని హీరోని ఆమె వెనకాల కూర్చోపెట్టించుకొని బైక్ని తోలడం స్టార్ట్ చేస్తుంది. చాలా ఈజీగా ట్రాఫిక్ జామ్ నుంచి ఎస్కేప్ అయిపోయి హీరోని కరెక్ట్ టైంకి షూటింగ్ స్పాట్కి తెచ్చేయగలుగుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కూడా కుదురుతుంది. ఒకళ్ళంటే ఒకరిపైన కోపం ఉండేది ఇదివరకు, కానీ ఇప్పుడు ఆ కోపం మెల్లమెల్లగా తగ్గుతుంది. హీరోయిన్కి కూడా నిదానంగా హీరో పైన ఇష్టం కలుగుతూ ఉన్నట్టయితే మనం ఆమె కళ్ళల్లో అబ్జర్వ్ చేయొచ్చు. హీరోయిన్ తిరిగి తన హోమ్ కంట్రీ అయిన చైనాకి వచ్చేస్తున్న టైంలో ఫ్లైట్లో హీరోయిన్ పక్కన హీరో వచ్చి కూర్చొని ఆమెతో చాలా మంచిగా మాట్లాడతాడు. ఇద్దరు ఎయిర్పోర్ట్లో నడుస్తున్న టైంలో హీరోయిన్ పైన హీరో ఫ్యాన్స్ అందరూ కూడా అటాక్ చేస్తారు. రిపోర్టర్స్ అందరూ కూడా ఆమె గురించి తప్పుగా న్యూస్ రాసి ఆమెని తిడుతూ ఉంటారు. డైరెక్టర్ హీరో వీళ్ళందరి ముందు మాత్రం నేను ఒక స్ట్రాంగ్ గర్ల్ని, వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళ నా గురించి ఎంత తప్పుగా మాట్లాడుకున్నా నేనేం ఫీల్ అవ్వనని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కానీ కాసేపటికి బయటికి వెళ్ళి చిన్న పిల్లలాగే ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, అందరు నన్ను ద్వేషిస్తున్నారని. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెని క్లబ్కి తీసుకొని వెళ్ళి స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ వేయమని ఫోర్స్ చేస్తాడు. హీరోయిన్ కూడా తన బాధ మొత్తం పోగొట్టుకోవడానికి డాన్స్ని వేస్తుంది చాలా బాగా. హీరోయిన్ కోసం పియానోని కూడా వాయిస్తాడు. అలా వాళ్ళిద్దరూ క్లబ్లో బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఉంటారు. దారిలో హీరోయిన్ తను రాస్తున్న నవల్ గురించి కూడా మాట్లాడుతూ తను ఏదో ఒక రోజు ఒక పెద్ద రైటర్ అవ్వాలనుకుంటున్నట్టుగా చెప్పి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్తుంది. హీరోకి కూడా ఇప్పుడు హీరోయిన్ పైన నమ్మకం బాగా కుదురుతుంది కాబట్టి అతని పాస్ట్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా చెప్తూ ఉంటాడు. ఎలా అయితే అతను ఒక పూర్ ఫ్యామిలీకి చెంది ఉన్నాడో, కానీ చాలా కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఇవాళ ఒక పెద్ద సెలబ్రిటీ అవ్వగలిగానని చెప్పాడు. అప్పట్లో హీరో ఎరిన్ ఇంకా గావ్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ ముగ్గురు చాలా క్లోజ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ముగ్గురి డెబ్యూట్ ఒకేసారి జరగాల్సి ఉంది. కాకపోతే ప్రొడ్యూసర్ ముందు మన హీరోని లాంచ్ చేసేసి ఉంటాడు. ఆ పాటికి అతనికి ఫేమ్ బాగా వచ్చేసి ఉంటుంది. దానివల్ల ఎరిన్కి ఇంకా గావ్కి ఇతన్ని చూసి జెలస్ మొదలైంది. ఇంకా అప్పటి నుంచి కూడా హీరోతో మాట్లాడడం మానేశారు. హీరోని చూసి కుళ్ళుకుంటూ ఉండేవారు. హీరో ఇంకా ఎరిన్ వీళ్ళిద్దరూ కూడా అప్పట్లో ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారు. కాకపోతే హీరో ముందు లాంచ్ అయిపోయాడని తెలిసి ఎరిన్ కూడా తట్టుకోలేకపోయింది. ఎరిన్ కూడా అప్పటి నుంచి హీరోని ద్వేషిస్తూ ఉండేది. ఇంకా ఆ రోజుకి హీరోతో బ్రేకప్ చెప్పేసి గావ్ని ప్రేమించడం స్టార్ట్ చేసింది. సో అలా
ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా విడిపోతారు. గావ్ ఇంకా ఎరిన్ కలిసిపోయి వాళ్ళిద్దరు అఫీషియల్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేసి డేటింగ్ కూడా మొదలు పెట్టుకుంటారు. మరి ఇంకా నువ్వు ఎందుకు ఎరిన్ని కలుస్తూ ఉంటావని హీరోయిన్ అడిగితే, లాస్ట్ టైం తను నన్ను కలవడానికి వచ్చింది ఎందుకో తెలుసా, నాతో మిగిలిన రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా తెంచేసుకొని ఇక పర్మనెంట్గా ఆఖరిసారి గుడ్ బై చెప్పడానికే తను నన్ను కలిసింది. ఆ టైంలోనే నువ్వు మా ఇద్దరి ఫొటోస్ని క్లిక్ చేసావని అంటాడు. ఇంట్లో హీరో హీరోయిన్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతాడు. ఇంకొక వైపు మన హీరోయిన్ కూడా రోజంతా హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. హీరో హీరోయిన్కి చెప్పిన విషయాలన్నింటినీ కూడా హీరోయిన్ ఒక ఆర్టికల్లో రాస్తూ ఉంటుంది. కాకపోతే తనకి లేట్గా గుర్తొస్తుంది. హీరో తనని ఒక ఫ్రెండ్గా భావించి తనకి తన పాస్ట్ గురించిన అన్ని విషయాలు చెప్పాడు. అలాంటిది అతని ఫ్లాష్ బ్యాక్స్ ఇంకా పాస్ట్ గురించిన విషయాలు తను పబ్లిక్ చేయకూడదు కదా. అందుకోసమే హీరో ఈమెని ట్రస్ట్ చేస్తూ ఉన్నాడు. అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని అనుకొని ఆర్టికల్ని ఎక్కడ కూడా పబ్లిష్ చేయదు. తన ల్యాప్టాప్లోనే సేఫ్గా ఉంచుకుంటుంది. తర్వాత రోజు హీరో హీరోయిన్కి ఒక ప్రిన్సెస్ డ్రెస్ ఇంకా ఒక లాకెట్ని కూడా గిఫ్ట్ చేస్తాడు. హీరోయిన్కి ఆ లాకెట్ పెట్టుకోవడం రాకపోతే హీరోని ఆమె మెడలో ఆ లాకెట్ని వేస్తాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ని ఒక ఇంపార్టెంట్ పార్టీకి తీసుకువెళ్తూ ఉన్నాడు. అక్కడ నుంచున్న రిపోర్టర్స్ అందరూ కూడా హీరోని మీతో ఉన్న ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరో అని అడిగితే, ఈమె ఇంకెవరో కాదు నా యాంటీ ఫ్యాన్ షిన్షిన్ అని చెప్తాడు. యాంటీ ఫ్యాన్ షిన్షిన్ అంత దద్దమ్మ నుంచి ఇంత అందమైన అమ్మాయిగా ఎప్పటికీ మారిపోయిందని రిపోర్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. పార్టీలో వాళ్ళు ఎరిన్ ఇంకా గావ్ని కూడా కలుస్తారు. అక్కడే హీరోయిన్ నోటీస్ చేస్తుంది ఎరిన్ మెడలో ఉన్న చైన్ కూడా అచ్చం తన మెడలో ఉన్న చైన్ లానే ఉంది. అంటే హీరో ఎరిన్ని జెలస్ ఫీల్ అయ్యేలా చేయడానికి మాత్రమే ఈమెని పార్టీకి తీసుకువచ్చి ఈమెకి సేమ్ అలాంటి లాకెట్ని గిఫ్ట్ చేశాడని హీరోయిన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇంకేముంది, చాలా స్పీడ్గా వాష్రూమ్కి వెళ్ళి ఆ లాకెట్ని పీకేసి పార్టీ నుంచి వెళ్ళిపోబోతుంది. వెళ్ళిపోతున్న హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏమీ లేదు, మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది, నేను నీకు క్లారిటీ ఇస్తానని ఏదో చెప్పబోతాడు. ఆయన కూడా హీరోయిన్ వినిపించుకోకుండా అక్కడి నుంచి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే గావ్ హీరో దగ్గరికి వచ్చి, అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే విషయంలో నువ్వు చాలా వీక్, ఎప్పుడు కూడా నీ టేస్ట్ అస్సలు బాగోదని హీరోని కావాలని రెచ్చగొడతాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. గావ్ని ఒక్కటి బీకుతాడు. ఇదే నెక్స్ట్ డే న్యూస్ పేపర్ కట్టింగ్స్లో చాలా బాగా వైరల్ అవుతుంది. ఈ న్యూస్ మొత్తాన్ని చూసి హీరో కంపెనీ ఓనర్ హీరోని బాగా తిడతాడు. ఆ తర్వాత హీరోయిన్కి తన పాత బాస్ కాల్ చేసి కంపెనీలో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వమని తనకి ఆఫర్ అయితే ఇస్తుంది. హీరోయిన్ కూడా తన సామాన్లన్నింటినీ సర్దుకొని వెంటనే తన పాత కంపెనీకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె బాస్ చెప్తుంది, నిన్ను కలవడానికి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి అయితే వచ్చాడని. ఎవరబ్బా అని పైకి వెళ్ళి చూస్తే అక్కడికి గావ్ వచ్చి ఉంటాడు హీరోయిన్ని కలవడానికి. గావ్ హీరోయిన్కి ఒక ఆఫర్ని అయితే ఇస్తాడు. నువ్వు హీరో యొక్క పాస్ట్ గురించి తెలుసుకున్నావన్న విషయం నాకు బాగా తెలుసు. ఆ పాస్ట్ గురించిన ప్రతి ఒక్క డీటెయిల్ని ఒక ఆర్టికల్లో రాసి నువ్వు దాన్ని పబ్లిక్గా పబ్లిష్ చేసావంటే కనుక నీకు ఈ కంపెనీలో పర్మనెంట్ పొజిషన్ని ఇప్పిస్తాను, కావాల్సినన్ని ప్రమోషన్స్ ఇంకా కావాల్సినంత శాలరీ. ఈ ఆఫర్ నీకు ఓకేనా అని అడిగితే, నీ చెత్త ఆఫర్ నాకేమీ అక్కర్లేదు, నేను హీరోకి ద్రోహం చేయనని చెప్పి చాలా కోపంగా వాళ్ళ ఆఫర్ని డినే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ని కలవడానికి బాడీ గార్డ్ వస్తాడు. నిన్న సేమ్ లాకెట్స్ని తీసుకువచ్చి తప్పు చేసింది నేనే, దీనిలో హీరో తప్పేమీ లేదు. యాక్చువల్లీ నిన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఏ లాకెట్ కొందామని ఆలోచిస్తూ ఉన్న టైంలో అక్కడికి ఎరిన్ వచ్చింది. నాకేం లాకెట్ కొనాలో అర్థం కావట్లేదని ఈరేనే నాకు హెల్ప్ చేసింది. తను సేమ్ తన మెడలో ఉన్న లాకెట్ లాంటిది సెలెక్ట్ చేసింది. అదే లాకెట్ని నేను తీసుకువచ్చి మీకు ఇచ్చాను అని అంటాడు. హీరోయిన్కి ఇప్పుడే అర్థమవుతుంది నిన్న తను కాస్త ఓవర్గా రియాక్ట్ అయిందని. ఎందుకంటే నిన్న జరిగిన విషయాలు వేటిల్లోనూ కూడా హీరో తప్పేమీ లేదు. అయినా కూడా హీరోని బ్లేమ్ చేసింది. హీరో తన కోసం గొడవ పడినట్టు ఉన్నాడు. అనవసరంగా న్యూస్ పేపర్లో ఇప్పుడు తన గురించి అందరూ తప్పుగా రాస్తూ ఉన్నారని బాధపడుతుంది. బాడీ గార్డ్ ఇంకొక మెయిన్ విషయాన్ని కూడా చెప్తాడు. ఈవెంట్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత హీరో మీకు ప్రపోజ్ చేయడానికి కూడా చాలా ప్రాక్టీస్ చేశాడు. కానీ మీ ఇద్దరి మధ్యన అలా మిస్అండర్స్టాండింగ్ అవ్వడం వల్ల గొడవ జరిగింది. నువ్వేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. హీరో చాలా బాధపడ్డాడని చెప్తే హీరోయిన్ కూడా ఇప్పుడు చాలా బాధపడుతుంది. ఇంకొక పక్క గావ్ షిన్షిన్ వాళ్ళ బాస్ని ఉపయోగించుకొని షిన్షిన్ ల్యాప్టాప్ని పూర్తిగా హ్యాక్ చేసి ఆమె ల్యాప్టాప్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా రికవర్ చేయించుకొని ఆమె రాసిన ఆర్టికల్ని పబ్లిక్గా పబ్లిష్ చేసేస్తాడు. ఒకప్పుడు హీరో ఇంకా ఎరిన్ రిలేషన్షిప్లో ఉండేవారు, ఒకరిని ఒకరు ఇష్టపడేవారు అన్న న్యూస్ అయితే ఇప్పుడు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. జనాలందరికీ కూడా తెలిసిపోతుంది. కంపెనీ ఓనర్ హీరోని పిలిపించి హీరోని తిడతాడు. నీ పర్సనల్ విషయాలన్నీ నువ్వు ఎందుకు అందరితో అలా షేర్ చేసుకుంటూ ఉన్నావని. ఏం పర్లేదు, అవన్నీ నిజాలే కదా జనాలందరికీ తెలిసింది. నా మనసులో నుంచి కూడా కాస్త భారం తగ్గినట్టు ఉందని అంటాడు. ఈ విషయంపై ఓనర్కి ఇంకా హీరోకి కాస్త గొడవ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఓనర్ హీరోని ప్రస్తుతానికి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోమంటాడు. హీరోయిన్కి తన ల్యాప్టాప్ని హ్యాక్ చేసి ఆమె డేటా మొత్తాన్ని రికవర్ చేసింది ఇంకెవరో కాదు, గావ్ అన్న విషయం తెలుస్తుంది. ఎందుకు ఇలా చేసావని గావ్ దగ్గరికి వెళ్తే, నేను హీరో యొక్క పాపులారిటీ ఇంకా ఫేమ్ మొత్తాన్ని దించేద్దాం అనుకుంటున్నానని హీరో గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. హీరోయిన్కి ఒళ్ళు మండి గావ్ని లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది. చాలా వేగంగా కిందకి వచ్చి చూస్తే అక్కడ హీరో ఒక వ్యాన్లో అయితే కూర్చొని ఉంటాడు. హీరోతో మాట్లాడడానికి ఆమె ట్రై చేస్తుంది కానీ హీరో ఆమెని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి డ్రైవర్కి చెప్పి కార్ని అక్కడి నుంచి డ్రైవ్ చేయించేస్తాడు. ఎరిన్ లాగే హీరోయిన్ కూడా అతనికి నమ్మక ద్రోహం చేసిందని హీరో చాలా బాధపడుతూ రాత్రంతా కూర్చొని తాగుతూనే ఉంటాడు. ఇంకొక పక్క హీరోయిన్ కూడా తన ఫ్రెండ్స్తో కూర్చొని
సాగుతూ ఉంటుంది. ఇంకా పర్మనెంట్గా తను ఈ సిటీని వదిలేసి వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటున్నట్టుగా తన ఫ్రెండ్స్కి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు, నువ్వు వన్ లాస్ట్ టైం హీరోని ఆఖరిసారి కలిసి జరిగిన విషయాలన్నింటినీ కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయి, అతను అర్థం చేసుకోవచ్చని సజెస్ట్ చేయడంతో హీరోయిన్ నెక్స్ట్ డే హీరోని కలవడానికి అతని ఇంటికి అయితే వెళ్తుంది. చూస్తే ఆల్రెడీ తనకన్నా ముందు అక్కడికి ఎరిన్ వచ్చేసి ఉంటుంది. ఎరిన్ హీరోయిన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ, హీరో నిన్ను ఎప్పటికీ ఇష్టపడతాడు అనుకోకు, హీరో యొక్క ఫస్ట్ ఇంకా ఆఖరి లవ్ నేనే అవుతాను అని చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్కి బాధేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇంటికి రావడాన్ని గమనిస్తాడు. హీరోయిన్ హీరోని చూసి ఆఖరిసారిగా అతనికి సారీ చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఎరిన్ కూడా నుంచొని ఉండడం చూసి ఖచ్చితంగా ఎరిన్ వాళ్ళిద్దరికి మధ్యన ఇంకొక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిందని అనుకొని ఎరిన్ని ముందు తన ఇంట్లో నుంచి అయితే పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఇంకొక ఆర్టికల్ని రాస్తుంది. ఈసారి రాసిన ఆర్టికల్లో హీరో ఎంత మంచి యాక్టరో అంతే మంచి మనసున్న వ్యక్తి అని హీరోని పొగడ్తల్లో ముంచెత్తేస్తుంది. హీరో గురించి మొత్తం పాజిటివ్గానే రాయడంతో హీరో పైన జనాలందరికీ కూడా రెస్పెక్ట్ ఫుల్గా పెరిగిపోతుంది. హీరో కూడా హీరోయిన్ రాసి పబ్లిష్ చేసిన కొత్త ఆర్టికల్ని చదివి చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతాడు. హీరోయిన్ అతని గురించి అనుకుంటున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆర్టికల్లో రాయడంతో హీరో కంప్లీట్గా ఇప్పుడు హీరోయిన్కి ఫిదా అయిపోతాడు. అందుకే హీరోయిన్ని కలవడానికి తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి చూస్తే ఇక్కడ తన ఫ్రెండ్స్ చెప్తారు హీరోయిన్ ఇంట్లో లేదు అని. కాకపోతే ఆ టైంకి హీరోయిన్ ఇంట్లోనే ఉంటుంది. హీరోయినే కావాలని తన ఫ్రెండ్స్కి ఇలాగ హీరో వస్తే ఆ మాట చెప్పమని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ పర్మనెంట్గా ఈ సిటీని వదిలేసి పల్లెటూరుకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అందుకే ఫ్లైట్ టికెట్ని కూడా బుక్ చేసుకుంటుంది. కానీ సడన్గా ఎందుకో తన ఫ్లైట్ టికెట్ ఫస్ట్ క్లాస్కి మారిపోయి ఉండడం గమనిస్తుంది. మ్యాజిక్ జరిగిందేమో అని ఫస్ట్ క్లాస్ సీట్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కాసేపటికి నిద్ర వచ్చేస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆమె పక్కన హీరో అయితే కూర్చొని ఉంటాడు. హీరో ఇప్పటి వరకు జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా చాలు, మన ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామన్న విషయం నాకు బాగా తెలుసు, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అని చాలా ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా జరిగిన వాటన్నిటిని మర్చిపోయి అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటారు. హీరో హీరోయిన్ రోజు కూర్చొని రాసి ఆ నోవెల్ని బేస్ చేసుకొని ఒక మూవీని కూడా తీద్దాం అనుకుంటాడు. సో దట్ హీరోయిన్ ఒక రైటర్ అవ్వాలనుకుంటుంది కదా, తన డ్రీమ్ కూడా తను అచీవ్ చేసినట్టు తను ఫీల్ అవుతుంది అనుకుంటాడు. సో ఇదే హ్యాపీ న్యూస్ని చెప్పి హీరోయిన్ కూడా హ్యాపీ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. హీరో అఫీషియల్గా తన రిలేషన్షిప్ని రిపోర్టర్స్ ఇంకా తన ఫ్యాన్స్ అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. దట్ నా యాంటీ ఫ్యాన్ ఆఖరికి నా ఫ్యాన్ అయ్యింది, ఇప్పుడు మేమిద్దరం ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతున్నామని. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.